హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు అటు ఏపీలో అండ్ టీఎస్లో ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని ఒకసారి ఆయనతో చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ డిఎస్సి ఎగ్జామ్ని వాయిదా వేయాలని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు మనం ధర్నా చేయడం చూస్తున్నాం సార్. అయితే ఇదంతా కూడా కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఎనుకుండి చేయిస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. అండ్ ధర్నాలో వాళ్ళిద్దరూ కూర్చోవాలి, ఎవరో ఒకరు పోవాలి, అప్పుడు వాయిదా పడాలని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ కూడా చేస్తారు సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అదే మా అల్పులకి అధికారం వస్తే అల్పులు సింహాసనం మీద కూర్చుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి సాక్ష్యం. ఒక ధర్నా చేస్తున్నారు విద్యార్థులు, ఆ సమస్యల గురించి ఏం పరిష్కారం చేస్తారు, దానికి ఎట్లాంటి చేస్తారు, ఆ విషయాలు మాట్లాడకుండా కేటీఆర్ కూర్చోవాలి, హరీష్ రావు కూర్చోవాలి, వాళ్ళిద్దరిలో ఒకడు పోవాలి. ఏదైనా ఒక మనిషి ఒక స్థాయి, ఒక సీఎం స్థాయిలో వాడు మాట్లాడే మాటలేమో ఒక వీధి గల్లీ రౌడీను గల్లీ నాయకులాగా మాట్లాడతారు సీఎం. ఇప్పటికే ప్రజలు ఈ రేవంత్ రెడ్డి మా సీఎం చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి ఎందుకంటే అంత చిల్లరతనంగా అంత చీప్గా ఉంది తప్పితే అతని బిహేవియర్, అతని మాటలు, చేష్టలు. ఇప్పుడు దానికి తార్కాణం ఇది. అది పాటు వాళ్ళిద్దరు కూర్చోవాలి, వాళ్ళలో ఒకడు పోవాలి. అప్పుడు ఏమన్నా అసలు సెన్సు, కడుపుకు అన్నం తినే మాటలేనాయి. మనిషికి కడుపుకు అన్నం తినేవాడు ఎవడో అలాంటి మాట మాట్లాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ముఖ్యమంత్రిగా ఉండి ఆ హోదాలో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు, దానికి పరిష్కారం చెప్పాలి, వాళ్ళని సముదాయించాలి. మీరు చేయొద్దు, ఇదిగో ఈ కార్యక్రమం చేస్తాం, మీరు ఆగండి అని చెప్పాలి. అది వదిలేసి వీళ్ళు సావాలి, సస్తే వాయిదా వేయాలి. ఏమన్నా సెన్స్ ఉన్న మాటలేనా? రోడ్డు మీద గల్లీ లీడర్ కూడా అలా మాట్లాడు. ఈ సీఎం దరిద్రం మన కర్మ కాకపోతే ఇలాంటి వాళ్ళు సీఎం అయ్యి కూర్చుని పదవుల్లో ఆ పదవికి కళంకం తేడా తప్పితే ఎందుకు పనికిరాని దౌర్భాగ్యం మాటలు, వీధి రౌడీ గల్లీ రౌడీ మాటలు తప్పితే హోదా. అందుకని తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎంత దరిద్రం చేసాం మనం, ఎంత తప్పు చేసాం మనం. ఈ సింహాన్ని పక్కన కూర్చోబెట్టి ఇలాంటి సన్నాసులు సీఎంలు చేసి కూర్చోబెట్టుకున్నాం. మన సీఎం చెప్పుకుంటానికి కూడా గతంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు సీఎం అని చేసి మా సీఎం కేసీఆర్ అంటే ఆ గౌరవం ఉండేది. ఆ గౌరవం కూడా లేదు. వీళ్ళు చెప్పుకోవటానికి కూడా సిగ్గేస్తుంది, వీళ్ళు మా సీఎం అని చెప్పుకోవటానికి కూడా అని సిగ్గుపడుతున్నారు ప్రజలు. ఇంకా బుద్ధి రావట్లేదు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి. ఆ సీఎం పదవికి అనర్హుడు అతను. అనర్హుడు ఏదో తంతే గాలి ముట్లో పడ్డట్టు కూర్చొని ఆ భాష తీరు అని చెప్తారే. అల్పులకి అవకాశం వస్తే ఎంత హీనంగా ఎంత చీప్గా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాటలు కానీ ప్రత్యక్ష సాక్షి రేవంత్ రెడ్డి. అవును సార్. ఇప్పుడు ఈ డిఎస్సి పైన ఈ చర్చ అయితే జరుగుతుంది కదా సార్. ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఒకవేళ ఉంది అని అనుకుంటే ఎందుకు దీన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేయట్లేదు సార్? అంటే అలా కదా, ఇప్పుడు పోస్ట్ చెయ్యాలా అనే దానికి ఒక తర్కం చెయ్యాలా పోస్ట్ చేయకుండా నడపాలా ఉన్నాయి. రెండింటికి కారణాలు. అది ఆఫీసర్స్ పెట్టి కూర్చోబెట్టి కమిటీ వేసి కమిటీ వేసి దాని సాధ్యాసాధ్యాలు సాధక బాధకాలు చర్చించి అది విధానం. ఎప్పుడైనా ప్రభుత్వ విధానం అంటే ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, దాంట్లో న్యాయం ఉండొచ్చు, ఒక్కొక్కసారి తొందరపాటు అవ్వచ్చు. అది అది పెట్టి కూర్చోబెట్టి కమిటీ వేసి డిస్కస్ చేసి దాని ప్రజలు వాళ్ళ ముందు పెట్టిన ఆయన ఇది పరిస్థితి. ఇప్పుడు పోస్ట్ చేస్తే వచ్చే నష్టాలు ఇవి, మీకే నష్టం, మీ భవిష్యత్తుకే నష్టం. కానీ పోస్ట్ చేయడంలో మీ సంవత్సరం ఒక 1 year పోతుంది. ఇట్లా ఈ చెప్పాల్సిన విషయాలు చెప్పి వాళ్ళు కన్విన్స్ చేయాలి. లేదు పర్వాలేదు చేస్తే అంటే ఇమ్మీడియట్గా ఓఎస్ మీ కోరిక మన్నిస్తున్నాం చేయాలి. అవి కాకుండా ప్రొలాంగ్ చేయడం, దాన్ని కూడా పొలిటికల్గా వాడు చావాలి వీడు చావాలని మాట్లాడటం నిర్లక్ష్య ధోరణి, ఒక బాధ్యతారాహిత్యమైన పని ఇప్పుడు జరుగుతుంది రాష్ట్రం. ఓకే సార్. ఆయన కోచింగ్ సెంటర్ల పైన కూడా కామెంట్ చేస్తారు. కోచింగ్ సెంటర్లు కూడా పోస్ట్ పోన్ చేయండి అని చెప్తున్నారు. అంటే 3-4 నెలలు పోస్ట్ పోన్ చేస్తే ఆ 3-4 నెలల్లో 100 కోట్లు సంపాదించుకుంటారు. వీటన్నిటి వెనుక కూడా అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి కామెంట్స్ కూడా చేశారు. పొలిటికల్ కామెంట్ చేయడం వల్ల అతని అలక్ష్యం ఎంత, అతని బాధ్యత సీఎంగా అతని బాధ్యత నిర్వర్తిస్తున్నాడా, ఒక అలక్ష్యంగా ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడా కనపడుతుంది. అది ఒక అలక్ష్యం. ఇలాంటి సమస్య స్టూడెంట్స్ చేస్తా ఉంటే దాన్ని ఏదో వాళ్ళు కోట్లు సంపాదించడానికి చేస్తున్నారు కుటీర్లు. వీళ్ళు వెనకాల నుండి తోస్తున్నారు. వెనకాల నుండి చూస్తే నువ్వు అధికారంలో ఉన్నావు కదయ్యా. వెనకాల నుండి అధికారంలో ఉంటే వెనకాల నుంచి చూస్తే ముందు నువ్వు జై. నువ్వు ఈ ఎదవాగుళ్ళు ఎందుకు, ఈ సన్నాసి వాగుళ్ళు, ఈ సన్నాయి నొక్కుళ్ళు ఎందుకు?
ఎదురుగుండా మాట్లాడు. నువ్వు ముఖ్యమంత్రివి, హోదాలో ఉన్నావు, అధికారం నీ చేతిలో, ప్రభుత్వం నీ చేతిలో ఉంది, ఆఫీసర్స్ నీ చేతిలో ఉన్నారు. దాని సాధక బాధకాలు చెప్పు. పోస్ట్‌పోన్ చేయటం వల్ల ఎంత నష్టం జరుగుద్ది? మీకు ఒక 1 ఇయర్ ఇలా పోద్ది, మీ ఇది జీవితంలో 1 ఇయర్ పోద్ది, కెరీర్‌లో 1 ఇయర్ పోద్ది, ఇయన్నీ చెప్పు. హ్మ్. ఇందువల్ల పోస్ట్‌పోన్ చేయటం వల్ల మంచిది కాదు. ఈ యాజ్ ఇట్ ఈజ్ జరగటం వల్ల మీకే మంచిది. ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. అంతేగాని వాడెవడో ట్యుటోరియలోడు సంపాదించుకుంటాడు. వీడెవడు చేస్తే వీడు సస్తే బెటరు. ఈ అంటే ఒక హోదాకి తగ్గని మాటలు. సీఎం హోదాకి సరిపోని మాటలు. సీఎం హోదా ఏ సమస్యలొస్తే ఇలాగ మాట్లాడతారు. ఎక్కడ విన్నాను నేను. ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ, ఏ సీఎంలోనూ, ఈవెన్ లాలూ ప్రసాద్ సీఎంగా ఉన్నప్పుడు కూడా దాని బీహార్‌ని ఆటవిక రాజ్యం అప్పుడు కూడా లాలూ ప్రసాద్ కూడా ఇలాంటి మాటలు, అక్కడ లాలూ ప్రసాద్ పీరియడ్‌లో కూడా కాపీ జరిగినప్పుడు కూడా అతను ఇలాంటి మాటలు మాట్లాడలే. హ్మ్. ఒక బాధ్యతతోటి మాట్లాడాడు. ఇది ఎక్కడ దొరికిన సీఎం అండి. అసలు ఒక బాధ్యత లేదు. లూజ్ టాకు, లూజ్ టంగు, ఆ చిల్లర నాలిక, ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతారు, ఒక సీఎంగా మాట్లాడతాడమే, మన బాధ్యతలో మాట్లాడడం లేదు. ఏం సమస్య వచ్చినప్పుడు సమస్యకి పరిష్కార మార్గాలు ఇమ్మీడియట్‌గా కూర్చొని ఆఫీసర్‌లు కూర్చోబెట్టి చర్చించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చేయటం చేయాలి. అవును. అది అది వదిలేసి ఏం మాటలు, ఈ రాజకీయ మాటలు, రాజకీయ కూడా వాళ్ళ వెనకాల నుంచి చూస్తున్నారు, వీళ్ళ ముందు నుంచి చూస్తున్నారు, వీళ్ళ పక్క నుంచి చూస్తున్నారు. ఇయ్యా నువ్వు చూస్తే ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వు ఎటు నుంచి చూస్తావు, నువ్వు చెయ్యి, ఆ సమస్యను పరిష్కారం చెయ్యి. అది కదా నీ బాధ్యత. అంటే సార్ ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇష్యూ వెనుక లేరంటారా? వాళ్ళు ఈ ఇష్యూని ఏ విధంగా ఎందుకుంటారు? చూస్తున్నారు? అంటే సపోర్ట్ చేస్తున్నారు లేదా విద్యార్థులకు? వాళ్ళు ఎందుకుంటారమ్మా? ఏం పని స్టూడెంట్స్‌ని స్టూడెంట్స్‌ని ఎగదోస్తే, స్టూడెంట్స్ మొత్తం కేటీఆర్ ఎగదోస్తే చేస్తే అసలు మొన్న ఎన్నికల్లో ఓటమి ఎందుకొస్తది? మీరెలా గెలుస్తారు? స్టూడెంట్స్ మొత్తం మా పక్కన ఉంటే. బీఆర్ఎస్ పక్కన స్టూడెంట్స్ ఉంటే, కేటీఆర్ చెప్పగానే స్టూడెంట్స్ ఏకపడిపోయి ధర్నాలు చేస్తా ఉంటే, అంత బలం ఉంటే ఎందుకు పోయేది? అంటే వాళ్ళ స్టాండ్ ఎటువైపు అని విద్యార్థుల వైపు నిలుస్తున్నారా? లేకుంటే వాళ్ళ స్టాండ్ అయినా విద్యార్థుల వైపు హ్మ్. పరిష్కరించండి. మా స్టాండ్ అయినా విద్యార్థులు సమస్య ఉంది. ఓకే. వాళ్ళ కారణం ఏంటి? వాళ్ళకున్న సమస్యలేంటి? ఎందుకు నీ పోస్ట్‌పోన్ అడుగుతున్నారు? ఆ సమస్యలు వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి విద్యార్థులు. ఆ హ్మ్. కారణాలు వినండి. విని దానికి పర్యవసానం కాదనని మీ కారణాలు కరెక్ట్ కాదు. ఇగో లేదు మీ కారణాలు కరెక్ట్, దానికి ఇలాంటి మార్పులు చేస్తాము అని ఇది చెప్పాలి కదమ్మా! అవును. విద్యార్థులు ధర్నా చేస్తారంటే వాడిని వదిలేసి వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. వాళ్ళు ట్యుటోరియల్స్ వాళ్ళ కోసం చేస్తున్నారు. వీళ్ళు ఎగదోస్తున్నారు. ఈ మాటలేంటని. హ్మ్. మేమనేదేంటంటే సమస్య వచ్చి వాళ్ళు కరెక్టో కాదో, ఓకే. విద్యార్థులు కరెక్టో తప్పో, ప్రభుత్వ బాధ్యత ఏంటి? ప్రభుత్వ బాధ్యత ఏంటి? ప్రభుత్వ బాధ్యత విద్యార్థులు ధర్నా చేస్తున్నప్పుడు ఆ నాయకులను పిలిచి, ఆ ముఖ్యులను పిలిచి ఏమిటి? ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీ సమస్య ఇది. ఇదిగో దీనికి పరిష్కారం ఇది. ఈ సమస్య ప్రకారం అయితే మీరు ఇలా నష్టపోతారు. మీకు మంచిది కాదు. కనుక ప్రభుత్వం ఈ పని తీసుకోలేదు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అనేక ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. హ్మ్. పర్యవసానాలు ఇలా ఉంటాయి. కనుక తీసుకోలేము. కనుక మీరు అని కన్విన్స్ చేసి మాట్లాడటం. లేదు చేయగలిగితే ఏదన్నా వాళ్ళ కోరికల్లో చేయగలిగితే ఏదైనా చేయటం. ఇదిగో ఈ 2 మీరు అడిగినట్టు ఈ 4 ఈ 2 విషయాలు చేయగలం. హ్మ్. ఈ 2 విషయాలు ప్రభుత్వం చేయలేదు చెప్పడం చెయ్యాలి. అది విధానం. ఓకే. అది చేయమని అడుగుతున్నాను.